మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. నిరుద్యోగులుగా రండి, ఉద్యోగంతో తిరిగి వెళ్ళండి. స్ఫూర్తి డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పద్మయ్య, వెంకటేశ్వర్లు. నెల్లూరు నిరుద్యోగుల పాలిట కల్పవృక్షంగా స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నిలుస్తుందని సెంటర్ నిర్వాహకులు పద్మయ్య, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక పూరమందిరంలో ఆదివారం ఏపీ మెగా డిఎస్సి 2025 సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకున్న పూర్వ విద్యార్థులే స్ఫూర్తి అభివృద్ధికి పునాదులు అని అన్నారు. స్ఫూర్తి డిఎస్సిలో తర్ఫీదు తీసుకున్న పూర్వ విద్యార్థులు వారి స్నేహితులకు, బంధుమిత్రులకు మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే స్ఫూర్తి డిఎస్సి సెంటర్ నందు అడ్మిషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. చిత్తూరు, కడప జిల్లాల విద్యార్థులతో పాటు నెల్లూరు జిల్లా విద్యార్థులు స్ఫూర్తి డిఎస్సి నందు ఉత్తమ తర్ఫీదు పొందారని చెప్పుటకు గర్వంగా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటీవల విడుదల చేసిన మెగా డిఎస్సిలో అధిక శాతం విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విశ్రాంత ప్రిన్సిపల్ రమేష్ పాల్గొనగా, సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ సురేష్, విశ్రాంత డిగ్రీ కాలేజీ లెక్చరర్ అల్లూరయ్య, కోటేశ్వరరావు, రవీంద్రబాబు తదితరులు పాల్గొని స్ఫూర్తి డిఎస్సి విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన వారితో పాటు ప్రస్తుతం శిక్షణలో ఉన్న నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పేరు పద్మయ్య, డైరెక్టర్ గా ఈ సంస్థకు నేను డైరెక్టర్ గా కొనసాగుతున్నాను. ఓకేనా అండి. నెల్లూరులో స్ఫూర్తి కోచింగ్ సెంటర్ 2002 నుంచి మా కోచింగ్ సెంటర్ నెల్లూరులో ప్రారంభమైంది. మా ప్రత్యేకతలు ఏవి అనగా, మేము ఫ్యాకల్టీలో రాజీపడం, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫ్యాకల్టీ, డిసిప్లిన్, ఎగ్జామ్స్ పెట్టడంలో ఎక్కడా రాజీపడం. కనుక స్టేట్ వైడ్గా మాకు ర్యాంకులు రావడంలో కానీ, డిస్ట్రిక్ట్ వైడ్గా ర్యాంకులు రావడంలో కానీ మేము డిసిప్లిన్ మేనర్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము గత 22 సంవత్సరాల నుంచి అందిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా మేము పిల్లల్ని ఎక్కడా కూడా నిర్బంధించడం, ఏదో ఖచ్చితంగా అనే ఒక తత్వానికి కాకుండా వారి యొక్క పేదరికాన్ని కూడా మేము అర్థం చేసుకుని వారికి మేము సహకరించే విధానాన్ని బట్టి, వారికి ఇచ్చే కోచింగ్ని బట్టి, అందుకు సపోర్ట్గా మరి ఈ యొక్క మేనేజ్మెంట్ ని పరిశీలన చేస్తున్నటువంటి మరి స్ఫూర్తి ఎల్ వెంకటేశ్వర్లు గారు కూడా ఈ అనుభవజ్ఞుడిగా ఉండడం, టీచర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ఎక్కడ ఏ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు అని చెప్పి రాజీ పడకుండా వారికి ఇచ్చేటువంటి ఏ రెమ్యునరేషన్ అయితే అనుకుంటున్నామో దానికి ఎక్కడా కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి పట్ల, అలాగే ఈ వచ్చినటువంటి ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడానికి వచ్చినటువంటి వారి పట్ల ఎగ్జామ్ పెట్టే విషయంలో కానీ వారి పట్ల మేము పెట్టే శ్రద్ధ, వారికి హాస్టల్ వసతులు కల్పించడంలో కానీ, వారికి మేము ఇచ్చేటువంటి రూమ్స్, వారికి సదుపాయాలు కల్పించి మేము ఈ యొక్క 22 సంవత్సరాల నుంచి 2002 నుంచి 23 సంవత్సరాలుగా నిర్విరామంగా మేము అదేవిధంగా అవనిగడ్డ పోటీగా ఉన్నప్పటికీ కూడా స్ఫూర్తి ఎక్కడ రాజీ పడకుండా, వారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ క్లాసుల్లో ఇరుకు ఇబ్బందులు అక్కడ కలుగుతున్నా కూడా మనం అక్కడా కూడా రాజీ పడకుండా ఇక్కడ మంచిగా వారికి వాతావరణాన్ని కల్పించి మేము ఈ 22-23 సంవత్సరాలుగా ఎక్కువ ఉద్యోగాల్ని తీసుకురావడంలో మేము కేంద్రీకరించి ఫలితాలను సాధించామని, ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉద్యోగాలను తీసుకురావడంలో మేము ఎంతో కృషి చేశామని తెలియజేస్తున్నాం. అందుకు మేము గర్వపడుతున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ సంస్థ మా అన్నయ్యది. నేను గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తూ ఉంటాను. ఆదివారాలప్పుడు, పబ్లిక్ హాలిడేస్ అప్పుడు, లేదా ఈవినింగ్ నా ఫ్యామిలీకి పర్సనల్ టైం ఏదైతే ఉందో దాంట్లో అన్నకి చేదోడు వాదుడుగా ఉంటూ ఉంటాను. ఈ సంస్థలో ఇప్పుడు ప్రతి డిఎస్సిలో స్టేట్ ర్యాంకులు, డిస్ట్రిక్ట్ ర్యాంకులతో పాటు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు మన స్ఫూర్తి సంస్థ ద్వారా ఎంపిక కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా, ప్రచారం లేకపోయినా, పూర్వ విద్యార్థులే మౌత్ టాక్ ద్వారా ఇక్కడికి ప్రకాశం జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి, మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి చేరుతూ ఉంటారు, ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఎస్జిటిలో మన సంస్థ నుంచి సుమారుగా ఈ జిల్లాలో 30 మంది కంటే ఎక్కువ మంది, కొంతమంది కరెక్ట్గా లెక్క తెలియదు కానీ పక్క జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది చిత్తూరు జిల్లా, కొంతమంది ప్రకాశం జిల్లా, కొంతమంది గుంటూరు జిల్లా, కడప జిల్లా, అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకున్న పిల్లలు టీచర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పరంగా అయితే, అంటే ఇందాక చెప్పిన ఎస్జిటిలో అయితే నెల్లూరు జిల్లాలో 3వ ర్యాంకు వనజ, 5వ ర్యాంకు
అజహరుల్లా, 9వ ర్యాంకు పి రాజేశ్వరి, 11వ ర్యాంకు కప్ప భార్గవి. ఈ ర్యాంకర్లతో పాటు అనేక మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎస్జిటి విభాగంలో. ఎక్కువ మంది విద్యార్థులు నెల్లూరు కార్పొరేషన్, కావలి మున్సిపాలిటీ, గూడూరు మున్సిపాలిటీ స్కూల్స్ లో కూడా టాపర్స్ గా ఉన్న విద్యార్థులు కోరుకోవడం జరిగింది కౌన్సిలింగ్ లో. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న గొనమ సురేఖ ఆ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది. నెల్లూరు జిల్లాలో హనుమంతరావు ఈ జిల్లా సెకండ్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న సునీత, అరుణ్ ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా టాప్ 10 లో ర్యాంకులు తెచ్చుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా నుంచి నాగ శ్రీవల్లి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా ఎస్ఏ మ్యాథమెటిక్స్ లో ఎంపిక కావడం జరిగింది. అంతేకాకుండా ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో 40 అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా హై స్కూల్స్ లో ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది మన సంస్థ ద్వారా. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్ శ్రావణి, సెకండ్ ర్యాంకర్ పూడి శిరీష ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకు స్ఫూర్తి విద్యార్థులే కావడం చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా సుమారుగా 40 అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ మంది నెల్లూరు జిల్లా, 30 మంది కంటే ఎక్కువ మంది నెల్లూరు జిల్లా, మిగిలిన 10 మంది ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 30 మంది మాత్రమే చేరారు మా వద్ద డిఎస్సికి. వాళ్ళలో 24-25 మంది రెగ్యులర్ గా వచ్చారు. వాళ్ళల్లో 15 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. సరిత అనే అమ్మాయి ఈ బ్యాచ్ లో ఫస్ట్ ర్యాంకు, ప్రిన్సిపాల్ పోస్ట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ లో సైఫుల్లా ఫస్ట్ ర్యాంక్ గా నిలవడం జరిగింది. టాప్ 10 లో ర్యాంకులు రాలేదు, కానీ ఆ తర్వాత 11, 16 ఎక్కువ మందికి ఉద్యోగాలు అనేవి ఫిజిక్స్ లో రావడం జరిగింది. ఇక బయాలజీ 20-25 మంది కోచింగ్ తీసుకోవడం జరిగింది. 8 మంది ఎస్ఏ బయాలజీ, ఒక 3-4 టీజీటీ సైన్స్, టీజీటీ బయాలజీ ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ గారు మన విద్యార్థి, 3వ ర్యాంక్ ప్రదీప్, 4వ ర్యాంకు జాల్యాద్రి, 11వ ర్యాంక్ సంజీవ్ కుమార్. వీళ్ళే కాకుండా ప్రసాద్, రమాదేవి ఇలా ఒక 10 మంది ఎస్ఏ తెలుగు, టీజీటీ తెలుగు ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. ఎస్ఏ ఇంగ్లీష్ శ్వేత ఈ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అంతేకాకుండా సంధ్య ఇంకొంతమంది ఎస్ఏ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. సో ఈ రిజల్ట్ పట్ల చాలా సంతృప్తిగా, చాలా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తాం. మా సంస్థ అధ్యాపకులు, మా సంస్థలో బోధిస్తున్నటువంటి గౌరవ సలహాలు ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, బోధిస్తున్నటువంటి అన్ఎంప్లాయీస్ ఉన్నారు. బోధిస్తున్న అన్ఎంప్లాయీస్ తో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా ఉంటూ అప్పుడప్పుడు పబ్లిక్ హాలిడేస్ అప్పుడు గౌరవ సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచడం వల్లనే ఈ యొక్క విజయం సాధ్యమైంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు కూడా మంచి పట్టుదలతో కష్టపడి చదివారు. వారి వెనకాల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉంది. వీటన్నిటి వల్ల, మా ఎగ్జామినేషన్ సిస్టమ్ వల్ల, టీచింగ్ వల్ల, డిసిప్లిన్ వల్ల ఇంత మంచి ఫలితాలు ప్రతి డిఎస్సిలో వస్తున్నాయని తెలియజేస్తారు.